ఇద్దరు అబ్బాయిల మధ్యలో ఒక గేమ్ పెడతారు. వాళ్ళిద్దరికి 4 స్విచ్లుండే ఒక స్విచ్ బోర్డ్ ఇస్తారు. అయితే రూల్ ప్రకారంగా ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకే స్విచ్ ఆన్ చేసి ఉంచితే వాళ్ళకి 1 పాయింట్ యాడ్ అవుతుంది, లేకపోతే 0 పాయింట్స్. గేమ్ స్టార్ట్ అనగానే 5 సెకండ్స్ లో వాళ్ళు వెనక్కి తిరిగి స్విచ్ల ఆన్లు ఆఫ్లు చేస్తారు. తర్వాత ఇద్దరిని స్విచ్ బోర్డ్స్ టేబుల్ మీద పెట్టమంటారు. ఇద్దరు టేబుల్ మీద పెట్టాక పాయింట్స్ లెక్కేస్తారు. ఫస్ట్ అబ్బాయి లాస్ట్ స్విచ్ ఆన్ లో ఉంచి మిగిలినవన్నీ ఆఫ్ లో ఉంచుతాడు. రెండో అబ్బాయి ఫస్ట్ ది ఇంకా లాస్ట్ ది ఆన్ లో ఉంచుతాడు. అయితే పాయింట్స్ లెక్కేసేటప్పుడు ఫస్ట్ స్విచ్ ఒకడు ఆఫ్ లో ఉంచి ఇంకొకడు ఆన్ లో ఉంచారు కాబట్టి 0 పాయింట్స్. సెకండ్ స్విచ్ అండ్ థర్డ్ స్విచ్ ఇద్దరు ఆఫ్ లో ఉంచారు కాబట్టి 0 పాయింట్స్. లాస్ట్ స్విచ్ ఇద్దరు ఆన్ లో ఉంచారు కాబట్టి 1 పాయింట్. స్కోర్స్ చెప్పే ముందు వాళ్ళ సార్ ఇలా అంటాడు, ఇదే బిట్ వైజ్ అండ్ ఆపరేటర్. 2 బిట్స్ మీద అండ్ ఆపరేషన్ చేస్తే అవుట్పుట్ ఆ రెండు సేమ్ అయితేనే ఒకటిగా వస్తుంది. రెండిట్లో ఏది వేరేగా ఉన్నా అది 0 ఇస్తుంది. మోర్ ఓవర్ గా బిట్ వైజ్ అంటే ఒక్కొక్క బిట్ మీద అని అర్థం. అయితే బిట్ వైజ్ ఆపరేషన్స్ ఎందుకు చేస్తామంటే బిట్స్ అంటే 0లు 1లు కంప్యూటర్ కి బాగా వచ్చిన భాష కాబట్టి వెంటనే సమాధానం ఇస్తుంది. లైక్ మనం తెలుగులో వాటర్ ని ఏమంటారు అని అడిగితే వెంటనే చెప్తాం. అదే హిందీలో అడిగితే చిన్నది లేట్